హరే కృష్ణ. అందరికీ నమస్కారం. అందరికీ ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు. ఈ ఏకాదశి కథను వివరించే ముందు గురు ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తాను. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామిన్ ఇది నామనే నమ ఆచార్యపదాయ నిత్యాయ కృపప్రదాయనే గౌరకథాదామదయ నగర గ్రామతారిణే నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామనే నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యమనే గౌరతిషే నమ నమో బ్రహ్మణదేవాయ గోబ్రాహ్మణితాయ చ జగద్గీతాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్తకాంతన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త వృంద. వందే రూప సనాతనో రఘుయుగో శ్రీజీవ గోపాలకో వందే రూప సనాతనో రఘుయుగో శ్రీజీవ గోపాలకో వందే రూప సనాతనో రఘుయుగో శ్రీజీవ గోపాలకో. మా శిష్య గురువులందరికీ పేరు పేరు చొప్పున పాదాబంధనాలు చేసుకుంటూ కథలోకి ప్రవేశిస్తున్నాం. సూత గోస్వామి బ్రాహ్మణులకు చెప్తున్నారు, చాలా కాలం క్రితం భగవంతుడైన శ్రీకృష్ణుడు ఏకాదశి యొక్క పవిత్రమైన మహిమలు, ఆ పవిత్రమైన రోజున ఉపవాసం ఎలా నిర్వహించాలో నియమాలు నిబంధనలు అన్నీ కూడా ఎవరికి వివరించారంటే అర్జునుడికి వివరించారు. అర్జునుడు అడిగినప్పుడు ఏకాదశి రోజుల్లో ఈ పవిత్ర ఉపవాసాలు మరియు మహిమల గురించి, అంటే ఆ ఏకాదశి పాటించగలిగిన వాళ్ళు నిష్ఠగా పాటిస్తారు. ఒకవేళ కనీసం పాటించకపోతే కనీసం ఆ కథను విన్నా కూడా, ఆ మహిమల గురించి విన్నా కూడా నేరుగా విష్ణుమూర్తి నివాసానికి వెళ్తారు అని చెప్తున్నారు. ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు, జనార్దన, ఏకాదశి రోజున ఒక్కసారి మాత్రమే ఉపవాసం ఉండడం, రాత్రిపాటు భోజనం చేయడం చేయడం వల్ల కలిగే పుణ్యఫలాలు ఏమిటి అని కృష్ణుడిని అడిగారు. వివరించండి నాకు అని చెప్పేసి. అప్పుడు కృష్ణుడు చెప్తారు, అర్జున, శీతాకాలం ప్రారంభంలో మార్గశీర్ష మాసం నవంబరు డిసెంబరు కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి నాడు ఏకాదశి ప్రారంభించాలి. ఇది ఏకాదశి నాడు ఉపవాసం ఉండాలి, మన్నాడు పారణ చేయాలి. అవన్నీ ఈ నియమాలన్నీ ఆయన స్వయంగా చెప్తున్నారు. ఏకాదశి రోజు మనకి దశమి రోజు కూడా, ముందు రోజు కూడా కాస్త తొందరగానే భోజనం చేయాలి. కొంతమంది అయితే ఆ రోజు కూడా రాత్రిపూట ఏమీ తీసుకోకూడదు, పళ్ళు అవి మాత్రమే తీసుకోవాలని చెప్తారు. మన్నాడు ఇంకా నియమ నిబంధనల ప్రకారం ఉదయం లేచి కాలకృత్యాలు తీసుకుని తలస్నానం చేసి దేవుడికి ఇలాగ నేను ఈరోజు ఏకాదశి ఉపవాసం చేయిస్తున్నాను, నాకు అనుకూలం అయ్యేటట్టు ఆశ్రయించదండి అని కృష్ణ పరమాత్మ వేడుకొని ప్రారంభించారు. అక్కడ ఇంకా రోజంతా ఎక్కువ కాలం మనకి ఉపవాసం అంటే దేవుడికి దగ్గరగా సమీపంగా ఉండడం అని చెప్తూ అనుకుంటాం కదా. మనం ఎక్కువ సమయం చాలా మటుకు మనం ఎంత వీలైతే అంత సమయాన్ని ఆయన నామధ్యానం కోసం కేటాయించాలి. అలాగే ఆయనకు సంబంధించిన లీలలు వింటూ ఉండాలి, ఆయనకు సంబంధించిన పుస్తకాలు చదువుకుంటూ ఉండాలి, అలాగా చేస్తూ ఉండాలి. ఈ నదుల్లో స్నానం చేస్తే మంచిది, లేదా నది దగ్గరగా లేకపోతే సరస్సు లేదా చిన్న చెరువులో అయినా స్నానం చేయొచ్చు అంటున్నారు. ఇలా మనకి అక్కడ అవి ఏమీ అందుబాటులో లేకపోతే కనీసం బావి నీటితోటినా స్నానం చేయొచ్చు అంటున్నారు. ఇంకోటి ముఖ్యంగా ఏమిటంటే ఈరోజు భూమిని ప్రార్థించాలి అని చెప్తున్నారు. అక్కడ మట్టి రాసుకుని స్నానం చేయాలని కూడా చెప్పారు. ఓ అశ్వక్రాంతే, ఓ రథాక్రాంతే, ఓ విష్ణుక్రాంతే, ఓ వసుంధరే, ఓ మృత్తికే, ఓ భూమాత, నా గత జన్మలో నేను చేసిన పాపాలన్నింటినీ తొలగించండి. తద్వారా అలా చేయడం వల్ల ఈ పాపాలను తొలగించడం వల్ల నేను భగవంతుని పవిత్ర నివాసంలోకి ప్రవేశిస్తాను అని చెప్పేసి అలా ప్రార్థన చేసుకుంటూ భూమాతని ఆ మట్టి కాస్త తీసి ఒంటికి రాసుకుని అప్పుడు స్నానం చేయాలి అంటున్నారనమాట.
ఇంకా ఆ రోజు మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఈ భక్తులోంచి పడిపోయిన వాళ్ళు, అలా అంతేకాకుండా మద్య మాంసాలు తీసుకునేవాళ్ళు అలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా తప్పని చెప్తున్నారు. అలాగే దొంగలతో కానీ కపటులతో కానీ ఎవరు వాళ్ళ మీద వీళ్ళ మీద చాడీలు చెప్పే వాళ్ళతో కానీ అలాంటి వాళ్ళతో కూడా ఎవరితోటి మాట్లాడద్దు. మనం ఎక్కువ సమయాన్ని ఈ మన శాస్త్ర పఠనంలోనే గడపాలని చెప్తున్నారు. అలా పొరపాటున ఎవరైనా వచ్చి మనం పలకరించి మనం మాట్లాడాల్సి వస్తే తప్పనిసరి పరిస్థితుల్లో ఆ తర్వాత మనని సూర్యుడికి నేరుగా చూస్తూ మనం శుద్ధి చేసుకోవాలి. ఆ సూర్యకిరణాలతో మనం శుద్ధి అవుతాం అన్నమాట. అప్పుడు మనం శ్రీకృష్ణ పరమాత్మకి స్నానం అది అన్నీ అయ్యాక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రథమ శ్రేణి ఆహారం అంటున్నారు. అన్నిట్లో శ్రేష్టమైనవే మనం పెట్టాలి దేవుడికి. ఎప్పుడు కూడా పువ్వులు అలాంటి వాటిని పువ్వులతో పూజ చేసి దానికి మన ఇంట్లో దీపం సమర్పించి, అలాగే పగటిపూట నిద్రపోకూడదు, శృంగారానికి దూరంగా ఉండాలి. అలాగే పూర్తిగా ఉండగలిగిన వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోకుండా, నీరు కూడా తీసుకోకుండా నిర్జల ఏకాదశి మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే అది ఉండలేని వాళ్ళు పళ్ళు తీసుకుని ఉండొచ్చు. లేకపోతే ఏకాదశి మన కొన్ని ఆహారాలు చెప్తారు కదా, సగ్గు బియ్యం కానీ ఈ శరీర దుంపలు అలాంటివి మాత్రం తీసుకోవచ్చు. సామా రైస్ తీసుకోవచ్చు అని చెప్తారు. ఇవన్నీ మనకి ఏకాదశి ఇప్పుడు చెప్తున్నవే కదా. అప్పుడు రాత్రంతా మనం జాగరణ చేస్తూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉండాలి. తర్వాత మన్నాడు బ్రాహ్మణులకి భోజనం పెట్టి దక్షిణ ఇచ్చి, అలాగే ఇంకోటి విషయం అంటే ముఖ్యమైన విషయం, ఈ శుక్లపక్ష ఏకాదశికి కృష్ణపక్ష ఏకాదశికి కూడా ఏమీ తేడా చూపించకూడదు. రెండింటికి ఒకే రకమైన ఫలితం ఉంటుంది, ఒకే రకమైన మహిమ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఇలాగా చేసిన వాళ్ళకి పుణ్యక్షేత్రాల్లో పవిత్రమైన స్నానాల్లో స్నానం చేయడం ద్వారా కూడా మనం పొందలేనంత పుణ్యం లభిస్తుంది అని చెప్తున్నారు. అలాగే శంఖాసుర అనే రాక్షసుని చంపిన శంఖోద్ధారుడు లేదా గదాధరుని ప్రత్యక్షంగా మనం దర్శిస్తే ఎంత పుణ్యం కలుగుతుందో, అలాగే చంద్రుడు ఉన్న సోమవారం నాడు వచ్చే ఉపవాసం చేయడం ద్వారా పుణ్యంలో 16వ వంతు, అంటే అంత మనకి ఎక్కువ ఫలితం వస్తుంది ఏకాదశి వల్ల అని చెప్తున్నారు. అలాగే మనకి ధనం ఏమాత్రం అవకాశం ఉన్నా దానం చేయాలి. ఆ రోజు మనకి 1,00,000 రెట్లు ఫలితాలు లభిస్తాయని చెప్తున్నారు. గ్రహణ సమయంలో కురుక్షేత్రంలో స్నానం చేసిన ఫలితం కూడా లభిస్తుంది ఏకాదశి రోజు ఉన్న వలన. అశ్వమేధ యజ్ఞం చేసే వ్యక్తి కంటే 100 రెట్లు ఎక్కువ పుణ్యాన్ని పొందుతారు అని చెప్తున్నారు. ఇలా అంతకంటే ఇంకా కూడా వేదాలు నేర్చుకున్న బ్రాహ్మడికి 1000 ఆవులు దానం ఇచ్చే వ్యక్తి కంటే 10 రెట్లు ఎక్కువ పుణ్యాన్ని పొందుతారు అంటే. ఒక బ్రహ్మచారికి భోజనం పెట్టే వ్యక్తి తన ఇంట్లో 10 మంది మంచి బ్రాహ్మణులకు భోజనం పెట్టే వ్యక్తి కంటే 10 రెట్లు ఎక్కువ పుణ్యాన్ని పొందుతాడు. ఇలాంటి ఎక్కువ పుణ్యం, ఇంకా అంతకంటే ఎక్కువ పుణ్యం బ్రాహ్మణులకు భూమిని దానం చేయడం ద్వారా లభిస్తుంది. అలాగే మంచి చదువుకున్న బాధ్యతాయుతమైన ఉన్న యువకుడికి ఒక కన్యాన్ని ఇచ్చి పెళ్లి చేయడం కూడా చాలా ఎక్కువ ఫలితం లభిస్తుంది. ఆకలితో ఉన్న వాళ్ళకి మనం ఎటువంటి ఫలితం ఆశించకుండా ఆహారం ధాన్యాలు ఇచ్చినప్పుడు పూర్వీకులు దేవతలు అందరూ కూడా చాలా తృప్తి చెందుతారు అంటున్నారు. ఏకాదశి నాడు పూర్తి ఉపవాసం ద్వారా ఇవన్నీ కూడా మనం పొందవచ్చు. అలాగా దీని ఏకాదశి ప్రభావం దేవతలు కూడా ఊహించలేరు అంత ఇది అని చెప్పి కృష్ణుడు స్వయంగా అర్జునుడు చెప్తున్నాడు. అంచేత మనం ఎప్పుడు కూడా ఈ ధాన్యాలు, శనగలు అన్నటి మన గింజ ధాన్యాలు, పప్పు ధాన్యాలు కానీ మామూలు వరి, గోధుమ అవి కూడా తినకుండా ఉండాలి అని చెప్పేసి. అప్పుడు అర్జునుడు అడుగుతాడు, నువ్వు చెప్పిన ప్రకారం అయితే 1000 వైదిక యాగాలు కూడా ఏకాదశి వ్రతానికి సమానం కాదంటున్నారు. ఇది ఎలాగ ఇంత పుణ్యమైనదిగా ఎలా మారింది అని చెప్తున్నారు. అప్పుడు కృష్ణుడు ఈ ఏకాదశి ఎందుకు ఇంత పవిత్రమైందో ఈ కథ చెప్తున్నారు. కృష్ణుడు సమాధానం ఇస్తున్నాడు. ఏకాదశి అన్ని రోజుల్లో ఎందుకు అత్యంత పవిత్రమైందే నేను ఇప్పుడు చెప్తాను.
సత్యయుగంలో ఒకప్పుడు మొరా అనే అద్భుతమైన భయంకరమైన రాక్షసుడు నివసించాడు. అతను ఎల్లప్పుడూ చాలా కోపంగా ఉండి దేవతలందరినీ ఇబ్బంది పెడుతూ చాలా బాధలు పెడుతూ ఉండేవాడు. ఇంద్రుడిని ఓడించేసి ఆ సింహాసనాన్ని అధిష్ఠించారు. వాయుదేవుని అగ్నిదేవుని కూడా తన అధీనంలోకి తీసుకున్నాడు. అప్పుడు వీళ్ళందరూ వచ్చి శివుడిని ప్రార్థించారు. అందరూ మన మన స్థితుల నుంచి కింద పడిపోయాము. ఈ రాక్షసుడి వల్ల మనం ఇలా నిస్సహాయంతో ఉన్నాము. ఈ బాధ నుండి ఉపశమనం పొందాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అప్పుడు శివుడు చెప్తారు, ఈ దేవతలందరూ మీరందరూ ఎంతో శ్రేష్టమైన వాళ్ళు. మీరందరూ మనం అందరం కలిసి శ్రీ విష్ణుమూర్తిని శరణం వేడాలి. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఆయన్ని ఎలాంటి వాళ్ళైనా ఆయనైతే ఎలాంటి వాళ్ళైనా లొంగదీసి మనకి మేలు చేయగలరు అని చెప్తారు. అప్పుడు అందరూ కలిసి జగన్నాథుడి దగ్గరికి వెళ్తారు. ఆయన అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు సముద్రం మన క్షీరసాగరంలో. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళందరూ చేతులు జోడించి ఆయన ప్రార్థిస్తారు. పరమాత్మ, దేవాదేవులతో స్తుతింపబడిన వాడ, సమస్త రాక్షసులకు శత్రువ, ఓ మధుసూదన, మధు అనే రాక్షసుని చంపినవాడా, దయచేసి మమ్మల్ని రక్షించుము. మొరా అనే రాక్షసుడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు, అంచేత నిన్ను ఆశ్రయించడానికి వచ్చాము అని చెప్తారు. జగన్నాథ, నీవే మాకు సర్వస్వానికి కర్తవు, సమస్త విశ్వాలకు తండ్రి నువ్వే, సమస్త దేవతలకు నీవే సర్వోన్నత సహాయకుడు, నీవు మాత్రమే మాకు శాంతిని కలిగించవు. మీరు అందరికీ శ్రేయోభిలాషి. ఇలాగ శివుడు, బ్రహ్మ మరియు 3 లోకాలను నిర్వహించే విష్ణువు మీరే. సూర్య, చంద్ర, అగ్ని దేవతలను మీరే అధీనంలోనే ఉన్నాయి. ఇది ఆయన్ని స్తుతించాలి కదా, అవన్నీ చెప్తున్నారు అన్నమాట. మీరు ఈ 3 లోకాల్లో కదలనిది లేదా కదిలేది ఏది కూడా మీ నుంచి స్వతంత్రంగా ఉండదు, అన్నీ మీకు లోబడే ఉంటాయి అని చెప్తున్నారు. అలాగే నిన్ను ఆశ్రయించిన వారికి నీవు రక్షకుడువు, మీరు మమ్మల్ని రక్షించండి, కాపాడండి. మేము రాక్షసుల చేత ఓడిపోయాము, మా స్వర్గంలోకి నుంచి పడిపోయాము, ఇప్పుడు మేము భూగోళంలో సంచరిస్తున్నాము, మాకు సహాయం చేయండి, మమ్మల్ని కాపాడండి అని చెప్పినప్పుడు శ్రీకృష్ణుడు ఇంకా చెప్తున్నాడు అన్నమాట. ఇంద్రుడు మళ్ళీ ఇతర దేవతలు కూడా ఇలా మాట్లాడేటప్పటికి పరమాత్మ, ఏ రాక్షసుడు అతని పేరేమిటి, అతను సారీ ఇప్పుడు ఇంద్రుడు మరియు దేవతలు ఈ మాట్లాడడం విని కృష్ణుడు శ్రీ మహావిష్ణువు ఇలా అడుగుతున్నారు, ఈ దేవతలనే ఓడించేంత గొప్ప మాయాశక్తులు ఎవరు, ఏ రాక్షుడు, అతని పేరేమిటి అని చెప్పేసి. ఎక్కడ నివసిస్తున్నాడు ఇదంతా చెప్పు ఇంద్ర, నువ్వేం భయపడద్దు అని చెప్పినప్పుడు అతని పేరు మొర అదని చెప్పి దాని గురించి అతను ఎలా వచ్చేయడని చెప్తున్నారు. అతను బ్రహ్మవంశంలో ఒక శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. అతని పేరు నాడీజంగా. అతనే అసాధారణమైన భయంకరమైన వాడు. దేవతలను ఆచరించడానికి పూర్తిగా అతను ఒక కంకణం కట్టుకుని ఉన్నాడు. అలాంటి వాడికి మొర అనే కొడుకుని కన్నాడు. అతను మొర యొక్క గొప్ప రాజధాని నగరం చంద్రావతి. ఆ స్థావరం నుండి భయంకరమైన దుర్మార్గుడు ప్రపంచం మొత్తాన్ని జయించాడు. దేవతలందరినీ తన అధీనంలో తెచ్చుకున్నాడు. వారి స్వర్గపు రాజ్యం నుండి వాళ్ళని వెళ్ళగొట్టాడు. తనే ఇంద్రుడిగా అక్కడ పరిపాలన చేస్తున్నాడు. అగ్ని వీళ్ళందరినీ కూడా లోపరుచుకొని తను చెప్పినట్టు వినాలని చెప్తున్నాడు. తన ఇష్టం వచ్చినట్టు వాళ్ళందరి చేత చేయిస్తున్నారు. అదే దయచేసి ఆ రాష్ట్రాన్ని సంహరించి దేవతలను చేయండి అని చెప్తారు. అప్పుడు ఇంద్రుని మాటలు జనార్దన్ చాలా కోపం వచ్చి, మీరు నడవండి, అందరం కలిసి ఆ ముర యొక్క రాజధాని నగరం చంద్రావతి మీద దాడి చేద్దామని చెప్పేసి చెప్తారు. అప్పుడు అలా అందరూ కలిసి ఆయన నేతృత్వంలో శ్రీ విష్ణుమూర్తి నేతృత్వంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు దేవతలను చూడగానే ఈ రాక్షసులందరినీ చేసుకుని బిగ్గరగా గర్జిస్తూ, ఈ అద్భుతమైన ఆయుధాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఆ ఆయుధాలతోటి రాక్షసులు దేవతలందరినీ కొట్టడం జరిగింది. అప్పుడు ఈ దేవతలందరూ మళ్ళీ భయపడి పారిపోతున్నారు.
ఇప్పుడు అన్ని దిక్కుల్లో ఇంద్రియాలకి అద్భుతమైన ఋషికేశుడు వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళకి భయం ఏమిటి? వాళ్ళే ఇంకా వాళ్ళు వెళ్ళిపోతుంటే ఇప్పుడు ఆయన మీదకి వచ్చారు రాక్షసులందరూ కలిసి. అందరినీ మట్టి పెడుతుంటే అప్పుడు మురారాష్ట్రుడు ఇంకా తనే ప్రధానం కదా, అక్కడ నాయకుడు వాడే కదా, అతను భగవంతుడితో యుద్ధం చేయడానికి వచ్చాడు. అది తనకున్న శక్తినంతా ఉపయోగించి ఆయన ఆయుధాలన్నీ అసలు అతనికి దెబ్బలు తగలకుండా పువ్వులా అనిపించేట అంతదిగా ఉన్నాడు. ఆయన చేస్తూనే ఉన్నారు. ఇంకా ఈ ఆయుధాలతో ఎంత చేసినా అతను లొంగనప్పుడు ఆయన ఆయుధాలు వదిలేసి ఇంకేకంగా చేతులతోటి పోరాటం మొదలెట్టాట. ఆ చేతులు ఎలా ఉన్నాయంటే ఇనుము పొదిగిన గద్దల్లాగా బలంగా ఉన్నాయన్నాడు. భగవంతుడు మొరతో 1000 ఖగోళ సంవత్సరాలు పోరాడి ఇంకా అలసిపోయినట్టు ఆయన లీలలు చూపించాలనే ఉద్దేశంతో అలసిపోయినట్టుగా ఆయన బదరికాశ్రమానికి బయలుదేరి వెళ్ళాట. అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి హిమవతి అనే అందమైన గుహలోకి ప్రవేశించారు. అప్పుడు ఆ గుహ ఎంత ఉంది అంటే 96 మైళ్ళ వ్యాసం ఉండి ఒకే ద్వారం కలిగి ఉందిట. అక్కడికి వెళ్ళి అక్కడ పడుకున్నప్పుడు యుద్ధంలో అలసిపోయి పడుకున్నట్టుగా ఆయన పడుకుండిపోయారనమాట. అప్పుడు ఈయన నిద్రవుతున్నట్టుగా ఉండడం చూసి ఆ మురారాష్ట్రుడు ఈయన వెంబడించి వచ్చి, ఓహో ఈ రాష్ట్రాలందరినీ చంపుతున్న ఈయన ఇక్కడ అలసిపోయి పడుకున్నాడు కదా, ఈయన ఇలా నిద్రలో చంపేద్దామని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఈయన శ్రీ మహావిష్ణు శరీరం నుంచి ఒక ప్రకాశవంతమైన రంగు కలిగిన ఒక యువతి బయటకు వచ్చింది. ఇదేంటి ఇన్ని ఆయుధాలతోటి వచ్చింది? ఆమెను చూసినప్పటికీ ఆశ్చర్యపోయాట. అయితే నాతో యుద్ధం చేయడానికి వచ్చావా, నువ్వు చెయ్యి అంటూ సవాల్ చేసి పోరాడాడు. కానీ ఆమె కూడా తనతో సమానంగా యుద్ధం చేస్తుంటే చాలా ఆశ్చర్యపోయింది. ఈ అమ్మాయి ఎవరు, ఇలాగా నాతో రాష్ట్రులైనా ఇదిగా భయం లేకుండా నాతో పోరాడుతోంది అని చెప్పి ఎవరు సృష్టించారో అని ఆశ్చర్యపోతూనే ఉన్నాడు, పోట్లాడుతూనే ఉన్నాడు. అప్పుడు ఆ దేవత మొరకి ఆయుధాలన్నీ విరగొట్టేసింది. అతని రథం అంతా పడగొట్టేసింది. ఒట్టి చేతులతోటి ఆమె మీదకి దాడి చేయడానికి పరిగెట్టాట. కానీ వెంటనే ఆ కోపంతో అతని తల నరికేసింది. అప్పుడు పడిపోయి ఆయన మరణించడం జరిగింది. అప్పుడు భగవంతుడు మేలుకున్నాడు. తన దగ్గర తనకి ఏమీ తెలియనట్టుగా అక్కడ మేలుకొని, ఇదేంటి ఈ రాక్షసుని ఎవరు చంపారు? ఇతనేమో ఇంద్రునిది గంధర్వుల్ని మొత్తం దేవతలందరినీ ఓడించాడు, నాగుల్ని కూడా ఓడించాడు. అలాంటి రాక్షసుని ఎవరు? నేనేమో చివరికి నన్ను కూడా అలసిపోయి పరిగెట్టేలా చేశాడు. అలాది నేను ఇక్కడికి వచ్చి యుద్ధభవన్ నుంచి వచ్చి గుహలో పడుకున్న తర్వాత ఆయన ఎవరు చంపారు అని అడిగినప్పుడు అక్కడ వచ్చిన కన్య చెప్తుందన్నమాట ఆయన శరీరంలో, నేనంతా నీ శరీరం నుంచే వచ్చాను, నేను వేరే బయట నుంచి ఎక్కడి నుంచి రాలేదు, నువ్వు నిద్రిస్తున్నప్పుడు అతను నేను చంపాలని వచ్చాడు, అందుకని చేత ఈ దుష్టుడి ఉద్దేశం అర్థం చేసుకుని నేనే అతను చంపాను, ఇది దేవతలందరినీ భయం నుంచి విముక్తం చేశాను, నేను మీ శక్తినే, మీ గొప్ప మహాశక్తినే, మీ అంతర్గత శక్తినే అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నమాట. మీ శత్రువులందరినీ, ఇతను మీ దేవతలందరినీ భయపెట్టే రాక్షసుని నేను ఇక్కడ చంపడం జరిగింది, ఎందుకు ఆశ్చర్యపోతున్నారు అని చెప్పేసి అడుగుతారనమాట. అప్పుడు నువ్వే చంపావన్న విషయం అర్థమైంది, చాలా సంతోషించాను, ఈ దేవతలందరూ సంతోషించారు, నీ వల్ల ఈ శ్రేయస్సు కలిగించారు, కాబట్టి మీరు ఏదైనా వరం కోరుకోమ్మా అని చెప్పేసి ఆయన విష్ణుమూర్తి అడుగుతాడు. అప్పుడు ఆవిడ అడుగుతుంది, నిజంగా నా పట్ల సంతోషించి వరం ఇవ్వాలనుకుంటే ఈరోజు ఉపవాసం ఉన్న వ్యక్తికి గొప్ప పాపాల నుండి విముక్తి కలిగించే శక్తిని నాకు ప్రసాదించు అని చెప్పి ఆవిడ అడగడం జరిగిందనమాట. అప్పుడు ఈ ఉపవాసం ఉన్నవాళ్ళు వాళ్ళ అంత్యకాలంలో నిన్ను స్మరించుకుంటూ నీ లోకానికి చేరుతారు, అలాగా ఆశీర్వించు. ఈరోజు అంటే నేను ఆవిర్భవించే రోజు ఉత్పన్నమైంది అనమాట. ఆవిడ ఆ రోజు ఆయన విష్ణుమూర్తి శరీరం నుంచి ఉత్పన్నమైంది కాబట్టి ఈ రోజున ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈరోజు ఉపవాసం పాటించిన వాళ్ళని కరుణించమని చెప్తుంది ఆవిడ. ఓ జనార్దన, ఈ ఒక వ్యక్తి సంపూర్ణ ఉపవాసం పాటించిన, సాయంత్రం వరకు ఉండి సాయంత్రం మాత్రమే భోజనం చేసిన, అతనికి మతపరమైన దృక్పథాన్ని, సంపదను మరియు చివరి విముక్తిని ప్రసాదించు అని చెప్పేసి ఆవిడ అడుగుతున్నారు. ఆయన అప్పుడు విష్ణుమూర్తి ఆ అమ్మాయితో చెప్తారనమాట, మీరు కోరింది మంజూరు చేశాను, ఈ ప్రపంచంలో భక్తులందరూ, నా భక్తులందరూ కూడా ఈరోజు తప్పకుండా ఉపవాసం ఉంటారు,
తద్వారా వారు నా నివాసానికి వస్తారు. చివరికి అవును నువ్వే నా అతీంద్రియ శక్తివి, ఇప్పుడు క్షీణిస్తున్న చంద్రుడిగా 11వ రోజున కనిపించావు కాబట్టి ఈరోజు నిన్ను ఏకాదశిగా పిలుస్తాను. ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నప్పుడు అతని పాపాలను దహించి అతనికి నా పరమార్థాన్ని ప్రసాదిస్తాను అని చెప్పేసి ఇంకా ఆయన చెప్తున్నారు. ఈయన చాలా ప్రీతిప్రాప్తమైన రోజులు ఏమిటంటే అది శుక్లపక్షం, కృష్ణపక్షంలో కూడా తృతీయ 3వ రోజు, 8వ రోజు, 9వ రోజు, 14వ రోజు, ఏకాదశి రోజు. ఇవన్నీ కూడా నాకు ఇష్టమైన రోజులోనే చెప్పడం జరిగింది. ఏకాదశి రోజున ఉపవాసం చేయడం ద్వారా పొందే పుణ్యం మరి ఏ ఇతర ఉపవాసం లేదా తీర్థయాత్రకు వెళ్ళడం ద్వారా సాధించే దానికంటే గొప్పది. బ్రాహ్మణులకు దాన ధర్మాలు చేయడం ద్వారా సాధించే దానికంటే గొప్పది. ఇది నిజం, నీకు చాలా దృఢంగా చెప్తున్నాను నేనని ఆ కన్యగా ఆశీర్వదించి ఆయన అదృశ్యమయ్యాడు. అప్పటి నుంచి ఏకాదశి రోజు ఇష్టమంతా అత్యంత పుణ్యప్రదమైంది మరియు ప్రసిద్ధి చెందింది అని కృష్ణుడు చెప్తున్నాడు. అర్జున, ఒక వ్యక్తి ఏకాదశిని ఖచ్చితంగా పాటిస్తే నేను అతని శత్రువులందరినీ చంపి అతనికి అత్యున్నతమైన గమ్యాన్ని ప్రసాదిస్తాను. సరైన మార్గం అంటే మనకి ఎవరైనా నిర్దేశించిన మార్గంలో మనకి ఏ నియమ నిబంధనలు చెప్పారో దాని ప్రకారం ఈ మహా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే నేను అతని ఆధ్యాత్మిక పురోగతికి అన్ని అడ్డంకులు తొలగించి అతనికి జీవిత పరిపూర్ణత ప్రసాదిస్తాను అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ ఏకాదశి యొక్క మూలంతా నీకు వివరించాను. ఈ ఒక్కరోజు అన్ని పాపాలని శాశ్వతంగా తొలగిస్తుంది అని చెప్తున్నారు కృష్ణ. క్షమించాలి. అన్ని పాపాలను నశించడానికి అత్యంత పుణ్యమైన రోజు ఇది. ఎప్పుడు కూడా చెప్తున్నారు, మళ్ళీ నొక్కి చెప్తున్నారేనా, శుక్లపక్ష ఏకాదశికి కృష్ణపక్ష ఏకాదశికి మధ్య ఎటువంటి వివక్ష చూపించకూడదు, రెండు కూడా తప్పనిసరిగా పాటించాలి అని చెప్పి. ఏకాదశి నాడు ఎవరైతే సంపూర్ణంగా ఉపవాసం ఉంటారో వారు అంటే నియమాలు పాటిస్తూ గరుడిని అధిరోహించే విష్ణు యొక్క సర్వోన్నత నివాసాన్ని పొందుతారు. ఏకాదశి నాడు ఏమీ తిననని మరుసటి రోజు మాత్రమే భుజిస్తానని ప్రమాణం చేస్తే ఒక అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుంది. ఏకాదశి రోజున ఓ పుండరీకాక్ష, ఓ తామర కన్నుల ప్రభు, దయచేసి నన్ను కరుణించండి, నేను ఆశ్రయం తీసుకుంటున్నాను అని ప్రార్థించి ఆయన దగ్గర కొన్ని పూలు నీటిని సమర్పించి ఆయన నామాన్ని జపించి అప్పుడు ఆయన ఆహ్వానించాలి అని చెప్తున్నారు. ఉపవాసం యొక్క ఫలాన్ని పొందాలనుకుంటే ఆయన భగవంతుని పాదపద్మాల దగ్గర నీటిని సమర్పించిన పవిత్రమైన పాత్రలో తీసి నీటిని త్రాగాలి. ఈ పగటిపూట నిద్రవడం, మరొకరి ఇంట్లో భోజనం చేయడం, ఒకటి కంటే ఎక్కువ సార్లు తినడం, శృంగారం చేయడం, తేనె తినడం, బెల్లం తినడం, ఉసిరికాయ తినడం, శరీరానికి నూనె రాసుకోవడం, ఇలాంటివన్నీ కూడా ద్వాదశి నాడు కూడా చేయకూడదు అని చెప్తున్నారు. ద్వాదశి నాడు ఎవరైనా అపరాధాలు చేసిన వాళ్ళు, బహిష్కృతులైన వాళ్ళు, వాళ్ళతో మాట్లాడడం సంభవిస్తే తులసాకు లేదా అమలకి పండు తిని శుద్ధి చేసుకోవాలి అంటున్నారు. ఏకాదశి నాడు తెల్లవారుజామున లేచి స్నానం చేయడం, భగవంతుని పూజించడం, దానం చేయడం మరియు అగ్నియాగాలు చేయడం వంటి కార్యక్రమాల్లో నిమగ్నమై ఉండాలి. నిర్జలంగా అంటే నీరు తాగినా కూడా నీరు కూడా తాగకుండా ఉన్నవాళ్ళు నీరు త్రాగి దాన్ని విరమించవచ్చు. తర్వాత మన సమయానికి దేవుడి ప్రసాదాన్ని తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా భగవంతుని గురించిన ఈ సర్వశుభ విషయాలు పగలు మరియు రాత్రి ఎప్పుడైనా సరే వేరొక భక్తుని నోటి నుండి విన్నా వాళ్ళు విష్ణువు యొక్క సన్నిధికి చేరుకుంటారు అని చెప్తున్నారు. ఏకంగా 10 మిలియన్ కల్పాలు అక్కడ ఉంటారు అని చెప్తున్నారు. ఏకాదశి మహిమ గురించి ఒక్క వాక్యమైనా వింటే బ్రాహ్మణుని చంపడం వంటి పాపాల నుండి కూడా విముక్తి లభిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. శాశ్వతంగా ఏకాదశి నాడు ఉపవాసం పాటించడం కంటే విష్ణువుని ఆరాధించడం కంటే గొప్ప మార్గం మరొకటి లేదు. కృష్ణుడు స్వయంగా అర్జునుడికి చెప్పిన విషయాలు ఇవన్నీ ఎక్కడున్నాయంటే భవిష్యోత్తర పురాణం నుంచి
మార్గశిర కృష్ణ ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి మహిమలన్నీ అందులో వివరించడం జరిగింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరూ కొంచెం క్షమించాలి. ఈ మధ్యలో కొంచెం 1-2 సార్లు దగ్గు వచ్చింది, ఇబ్బందిగా ఉంది. అందుకే చాలా రోజుల నుంచి చాలా రోజులైంది వీడియో చేసి. ఇవాళ ఏకాదశి కథను అందరికీ వినిపించాలనే ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను. ఇందులో ఏమైనా పొరపాట్లు జరుగుంటే క్షమించవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరికీ మరొకసారి ఉత్పన్న ఏకాదశి శుభాకాంక్షలు.